ಮೇಡಮ್ ಮೇಡಮ್ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. मैडम एक फोटो मैडम एक फोटो मैडम चलो 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 చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. చాలా బాగా జరిగింది దర్శనం అంతా. ఇక్కడ వచ్చేది మహాభాగ్యము. మా ఫ్యామిలీ వాళ్ళందరూ మేము ప్లానింగ్ చేసి ఇక్కడ వచ్చాము. ఇక్కడ స్టాఫ్ అందరూ బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఈసారి ఆర్సీబీ కోసం ఆడుతున్నాను. May Lord Venkatesha bless us to do well, and also I would like to pray for the Indian team to win the World Cup. Thank you. వాళ్ళు వస్తానే ఉంటారు. వచ్చేది సార్. అదే సార్ అందరికీ నమస్కారం. ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటాము. అలాగే ఈసారి ఒక మంచి వాతావరణం వచ్చి స్వామివారిని దర్శించుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దర్శనము చాలా అద్భుతంగా జరిగిందండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. అది అయిన తర్వాత చక్కగా పలహారాలు స్వీకరించాము. వేదాశీర్వాదం ప్లస్ పలహారాలు చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రాజెక్ట్స్ జరుగుతుందండి. జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది, ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. స్వామివారు అనుగ్రహించాలి, స్వామివారు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఇది ఇచ్చిన నెక్స్ట్ మినిట్, ఆయన అనుగ్రహించిన నెక్స్ట్ మినిట్ తప్పకుండా తీస్తారండి. దానికంటే సంబంధం లేదు, సమస్య లేదు. అందరికీ నమస్కారం అండి. స్వామివారి దర్శనం కోసం తిరుమల రావడం జరిగింది. సో వెరీ హ్యాపీ. స్వామివారి దర్శనం ఉంది. అలానే నా బర్త్డే కూడా, సో అందుకనే దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రాజకీయ భాషణ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ಎದುರುಕ್ರಿಯ ಕಾட்சிகளை అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ సరోజ్, కమిటీకి రోల్ సినిమాలో చేశాను. సో ఇక్కడికి ఈరోజు మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఇక్కడ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా చాలా బాగా అయింది. చాలా రోజుల తర్వాత వచ్చాను అండ్ దర్శనం చాలా చాలా బాగా అయింది. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నిన్న 2 రోజుల ముందే అనౌన్స్ అయ్యండి. అన్నపూర్ణ బ్యానర్లో ఇంకా ఈటీవీ వాళ్ళతో, ఈటీవీ ఈవెంట్ సంస్థతో కలిసి 2 ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాయి. ఒకటి సమ్మర్కి రిలీజ్ ఉంది, ఇంకోటి ఏప్రిల్ మే నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. సో ఒక 2-3 monthsలో థియేటర్స్లో మళ్ళీ అందరినీ కూడా కలుస్తాను. అందరినీ కూడా